వావ్! మంచి స్మెల్ వస్తుంది సాయి. చిక్కదనం చూడండి సార్. ఇగో ఈ ఉడిపోయినవి ఇగో ఈ చిక్కదనంలో ఉండాలి. ఉడిపి అంటే ఈ విధంగా చిక్కగా ఉండాలి. బాగొచ్చింది సాయి, చాలా బాగొచ్చింది. ఓకే సార్. టేస్ట్ హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఉడిపి స్టైల్లో సాంబార్ రెసిపీ అండి. సేమ్ మీకు ఉడిపిలో స్టైల్లో ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా చూపించడం జరిగింది. అది కొలతలతో. మీకు వంట రాకపోయినా సరే పర్వాలేదండి, మీరు సింపుల్గా చేసేయచ్చు. ఆ విధంగా చెప్తాను. ఫస్ట్ మీకు కొలతలు ఇది రాసుకోండి. పిన్ టు పిన్ అనేది చాలా ముఖ్యం. మేము దాదాపుగా ఎంతమంది సాయి మనం సాంబార్ పెట్టేది ఇప్పుడు 50-60 మధ్యలో సార్. 50 నుంచి 60 మంది మధ్యలో ఇప్పుడు సాంబార్ పెడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి కొలతలు చెప్తాను, మీరు ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇవి మెయిన్ అండి, ఇవి మసాలా పడతాం ఇవి. ఓకే, స్టార్ట్ చేద్దామండి ఇక కొలతలు. దీనికోసం నేను 100 గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు వచ్చేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మనం దీంట్లోకి మసాలాలు వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి 60 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇకపోతే నెయ్యి కూడా తీసుకోవచ్చండి, అది ఆప్షనల్. నెయ్యి ఒకవేళ తీసుకుంటే నెయ్యి కూడా ఒక 50 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మెంతులండి. మెంతులు వచ్చేసి ఒక 5 గ్రాముల వరకు తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మిరియాలు చూడండి, మిరియాలు అందులో చిన్నపాటి చెక్క కూడా ఉంది. చెక్క వచ్చేసి 3-4 చిన్న చెక్క, మిరియాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత ఎల్లిపాయలు వచ్చేసి ఒక 25 గ్రాముల వరకు ఉన్నాయి, మీరు దంచుకొని పెట్టుకోండి ఎల్లిపాయలు. ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర వచ్చేసి ఒక 10 గ్రాముల వరకు జీలకర్ర తీసుకోండి. కొంచెం రేషన్ బియ్యం అండి, రేషన్ బియ్యం అయినా పర్లేదు, మామూలు బియ్యం అయినా పర్లేదు, ఒక 20 గ్రాముల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ధనియాలు అయితే 50 గ్రాముల వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా 50 గ్రాములు తీసుకోండి. ఒకవేళ ఎండుమిర్చి బాగా స్పైసీ ఉంటే మాత్రం ఒకవేళ 40 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఎండుమిర్చి స్పైసీని బట్టి ఉంటుంది, మీరు ఒకసారి ఎండుమిర్చి అనేది చూస్ చేసుకోండి. ఆ తర్వాత శనగపప్పు వచ్చేసి 50 గ్రాములు. ఆ తర్వాత కొబ్బరి మీరు చూసారు కదా, మేము కట్ చేసాం మొత్తం, ఎక్కడిక్కడ టెంకాయ పలగొట్టేసి మంచిగా ఈ విధంగా కట్ చేసుకున్నాం. కొబ్బరి వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు ఉండాలండి. ఇవేనండి, ఇవి ఫస్ట్ మసాలా పడతాము. ఆ తర్వాత ఇక్కడ ఈ సోమాలు కూడా ఉన్నాయి, అంటే వచ్చేసి క్యారెట్, ఈ సొరకాయ, ఉల్లిగడ్డ కట్ చేసాం. ఇవి కూడా వేస్తుంటే కొలతలు కూడా చెప్తామండి, అంటే ఈ బెల్లం, చింతపండు, ఇవి కూడా మీకు కొలతలు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఫస్ట్ అయితే మసాలా పట్టుకుందామండి, ఇక్కడ రెడీ చేసుకుందాం మసాలా. ఇప్పుడు పప్పు అయితే ఉడికిందండి. ఈ లోపల మేము మసాలా చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. మంట మరీ ఓవర్ ఉండాల్సిన అవసరం లేదండి, లైట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సాయి మసాలాలు ఒక్కొక్కటి వేస్తుండు. గ్యాస్ అయితే కొంచెం స్లోగానే పెట్టాలండి, మరీ ఎక్కువ పెట్టొద్దు. ఇప్పుడు ఆయిల్ కొంచెం లైట్ హీట్ అయింది. ఇప్పుడు శనగపప్పు వేసేసాయి. ఇట్లా కెమెరా సైడ్ ఇట్లా చూపించి వేసాయి, క్లియర్గా ఉంటుంది. ఓకే. శనగపప్పు లైట్గా వేగాలండి. ఆ తర్వాత మెంతులండి. ఆ తర్వాత ఏం వేద్దాం సాయి? జీరా. ఆ తర్వాత జీరా. ఆ తర్వాత మసాలా, చెక్క, మిరియాలండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసాము. ఆ తర్వాత ధనియాలు, బియ్యం. ఆ తర్వాత బియ్యం. ఆ తర్వాత గ్యాస్ అయితే ఇప్పుడు బంద్ చేసామండి, మీరు చెక్ చేసుకోవచ్చు. వెల్లిపాయలు కొంచెం లైట్గా పసుపు వేస్తున్నామండి ఇందులో. ఎండుమిర్చి సార్. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత కరివేపాకండి. మంచి వాసన వస్తుంది సాయి, మంచి స్మెల్ వస్తుంది మసాలాకు. అదే
కరెక్ట్ కొలత వేసుకొని కరెక్ట్ ఈక్వల్గా వేస్తే బాగుంటుంది సార్. మెయిన్ సాంబార్కి ఈ మసాలా టేస్ట్. ఇంకోటి తొడిమేలు పెట్టి ఇలా వేయచ్చు సార్. తొడిమేలు కూడా తొడిమేలతో చేయొచ్చండి, ఇంకా టేస్ట్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. కాకపోతే మనకు ఏంటంటే నారు వస్తుంది అని తీసేస్తాం మనం. ఓకే, అదే టేస్ట్ తొడిమేలతో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి అండి బంద్ చేసుకున్నాం గ్యాస్. బంద్ చేసినాకనే సార్ కట్ చూడండి, పీసులు ఏ సైజు ఉన్నాయి, ఇంత చిన్నగా ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఎల్లిపాయలు ఉన్నాయి కదా, రోడ్డు చెప్దాం అనుకో, లాస్ట్ మనం చెప్దామని ఇదైనా. అదే ఎల్లిపాయలు కాటు పెట్టుకొని వేసుకోవాలి సార్. అదే కొంచెం లైట్గా దంచుకొని వేసుకుంటే పేలుతాయి, లేకుంటే పేలిపోతుంది. దంచుకొని వేసుకున్నాం ఎల్లిపాయలు కూడా. మన మామూలు మిరపకాయల మన పచ్చిమిర్చి కంటే చాలా డేంజర్ సార్ ఇవి. పచ్చిమిర్చి కంటే డేంజర్, మొత్తం పేలిపోతుంటాయి బాగా. ఖచ్చితంగా అయితే దంచితే పేలిపో, కొంచెం లైట్. ఓకే. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి వల్ల కాకపోతే మాత్రం పచ్చి కొబ్బరి వల్ల అయితే టేస్ట్ అయితే పెరుగుతుంది. ఎండు కొబ్బరి వల్ల అంత టేస్ట్ రాదండి. కాకపోతే సాయి ఇది నిల్వ ఉంటుందా మరి పచ్చి కొబ్బరి అంటే ఎక్కువ రోజులు ఉండదు సార్. అంటే మసాలా అంటే సాంబార్ కాదండి, ఓన్లీ మసాలా. కొంతమంది సాంబార్ అనుకుంటారు, సాంబార్ కాదండి, సాంబార్ సంబంధించిన మసాలా. పచ్చి కొబ్బరి వేస్తే నిల్వ ఉంటుందా, ఎండు కొబ్బరి వేస్తే నిల్వ ఉంటుందా? మన ఎండు కొబ్బరి వేస్తేనే నిల్వ ఉంటుంది సార్. ఎండు కొబ్బరి వేస్తే నిల్వ ఉంటుంది, పచ్చి కొబ్బరి అయినా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అప్పటికప్పుడు బాగుంటుంది. కానీ నిల్వ ఉండాలంటే మాత్రం చేతులు పెట్టుకుంటే ఎక్కువ మంది చేతులు పెట్టకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఓకే. మన పచ్చి కొబ్బరి వేసిన ఒకటి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నామంటే ఎండు కొబ్బరి వేస్తేనేమో నిల్వ ఉంటుంది మసాలా అనేది, పచ్చి కొబ్బరి వేస్తేనేమో ఆ రోజు సెట్ అవుతుంది. కాకపోతే పచ్చి కొబ్బరి వల్ల టేస్ట్ పెరుగుతుంది. అంతేగా తేడా? ఇంతేనండి తేడా. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు ప్రతి ఒక్కటి మీరు డౌట్ అడగ ముందుగా మేము చెప్తాం ప్రతి ఒక్కటి. ఇప్పుడు మసాలా అయితే మేము పేస్ట్ పట్టుకున్నామండి. సాయి వాటర్ వేసి పెట్టావా? పేస్ట్ కొన్ని వాటర్ వేసి పెట్టావు, ఈ విధంగా గట్టిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు అండి, పప్పు ఉడకబెట్టుకున్నాం. కందిపప్పు. సాయి కందిపప్పులు ఉడకబెట్టేప్పుడు ఏమైనా సాల్ట్ గట్టి ఏమి లేదు కదా? పసుపు ఆయిల్ వేయచ్చు సార్. వేయచ్చు, కానీ ఇందులో వేసావా? ఆయిల్ ఒక్కటి వేసినా, కొంచెం ఆయిల్ వేసినావు, పసుపు వేయలేదు, సాల్ట్ కూడా వేయలేదు. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నామండి. సాయి ఆయిల్ పోయి. సాయి, ఉడిపికి రెస్టారెంట్కు డిఫరెంట్ ఏంది? రెస్టారెంట్ సాంబార్కు ఉడిపి సాంబార్కు డిఫరెంట్ ఏంది సార్? దీనికి మసాలా ఉంటుంది బాగా, మన ఉడిపి కంటే మసాలా ఉంటుంది, బాగుంటుంది. రెస్టారెంట్కి ఏంటంటే లైట్ మసాలా వేసి ఇవల్ల ఉండదు, లైట్ ఉండే మసాలా. పైనుంచి ఎంటీఆర్ మసాలా వేయాలి, మంచిగా కొంచెం పెడితే ఇంకా అది మసాలా. ఇంకొకటి ఉడిపి సాంబార్కు రెస్టారెంట్ ఏమో స్వీట్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ వస్తుంది. ఇదేమో కాస్త స్వీట్ తక్కువ ఉంటుంది, కొంచెం ఇది గాడు తగులుతుంటుంది, గట్టి చిక్కదనంగా ఉంటుంది. ఇది మసాలా ఉడిపి మసాలా చిక్కదనంగా ఉంటుంది. ఓకే, మనం 2 సాంబార్లు చూపించాలి. స్టార్ట్ చేద్దాం. ఆయిల్ అయితే పోసుకున్నామండి. నెక్స్ట్ ఒక 100 ml అయితే ఆయిల్ వేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు ఒక 50 ml వరకు నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, మీ చాయిస్ అండి. సార్ జీలకర్ర స్పూను, టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఆవాలు వచ్చేసి ఒక స్పూను, ఎండుమిర్చి ఒక 5-6 లైట్ వేగిన తర్వాత మరి అంత బ్లాక్ కావద్దు సార్. ఇంకొకటి మంట కూడా ఇప్పుడు చిన్నగానే పెట్టుకో చూసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ వచ్చేసి ఒక 2 కట్ చేసుకున్నాం. 2 అంటే చిన్న సైజ్ అండి, పెద్ద సైజ్ అయితే ఒక్కటి సరిపోతుంది. ఎర్ర ఉల్లిపాయ తీసుకున్నాను దానికోసం నేను. ఆ తర్వాత సొరకాయ కూడా చిన్నగా కట్ చేశాను, కొంచెం అండి, కొంచెం, మరీ ఎక్కువ కోసం లేదు, కొంచెం చాలు. క్యారెట్ కూడా ఒకటి, ఏదైనా సరే అండి, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అంతే. అంటే ఒక హాఫ్ క్యారెట్ పెద్ద దాంట్లో ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఉడిపి సాంబార్ అనేది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కటింగ్ కూడా, ఒకసారి సాయి చూపించి కటింగ్. ఇక్కడ మీరు చెక్ చేయండి, సొరకాయ కానీ ఉల్లిపాయ కానీ మన క్యారెట్ కానీ ఎంత చిన్నగా కట్ చేసాము, అంత చిన్నగా కట్ చేసాము. ఇంకొకటి గ్యాస్ కూడా కాస్త స్లోగా పెట్టామండి, తాలింపు మాడితే ఆ ఫ్లేవర్ అనేది సరిగా రాదు, మన మసాలా మీన తేలుతుంది సార్ ఇక్కడ సాంబార్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.
ఎంత సాయి ఎలా బెస్ట్ ఎంత తీసుకున్నాం? కొంచెం ఒక 30 గ్రామ్స్ అలా. ఒక 30 గ్రామ్స్ వరకు తీసుకున్నామండి. స్పూన్. పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. సాయి ఇప్పుడు కారం వేస్తున్నావా? అవును సార్. నెక్స్ట్ ఇంకొకటి, మామూలుగా కారం వేయచ్చు వేయకపోవచ్చు, కొన్ని సాంబార్లో కారం రాదు అవును కదా సార్. మసాలాలు ఉంటాయి కదా ఎండుమిర్చి, ఇది ఏంటంటే మనకు క్యారెట్ ఇవి వేసినాం కదా సార్, దానికి పట్టుకోనికే. క్యారెట్ ఉల్లిగడ్డ చేస్తాం కాబట్టి దాన్ని పట్టుకోనికి. మనం మసాలాలో డైరెక్ట్ ఏంటంటే మసాలా ఏంటంటే మనం చింతపండు పప్పు వేసినాక వేస్తాం కదా, దీనికి కలిసిపోదు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ టమాటా వేసుకుంటున్నామండి. టమాటా చూపించాయి. టమాటా కూడా చిన్న కటింగ్, ఒక్క టమాటా వరకు కట్ చేసుకున్నామండి. పెద్ద కొత్తిమీర, కరేపాకు వేసుకోవాలి తర్వాతకి. ఓకే. ఆ తర్వాత ఉడకబెట్టిన పప్పు కొంచెం మగ్గిన తర్వాత మొత్తం ఉడకబెట్టిన కందిపప్పు. రైట్. ఇప్పుడు 40 గ్రాముల చింతపండు అండి, నానబెట్టాము ఆల్రెడీ. ఓ పావు గంట ముందు నానబెట్టుకొని ఇప్పుడు మొత్తం ఆ చింతపండు మొత్తం ఆ గుజ్జు మొత్తం తీసేసి ఇందులో పోస్తున్నాం. అవును సార్. చింతపండు పోసిన తర్వాత కలుపుకోవాలండి ఈ విధంగా. సార్ ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. తర్వాత దొడ్డు సాల్ట్ అండి. దొడ్డు సాల్ట్ వచ్చేసి 40 గ్రాములు వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం అండి. బెల్లం వచ్చేసి 150 గ్రాములు వేసుకోవాలి. ఇంకా మసాలా రాలేదండి, మసాలా వస్తే మాత్రం మంచి చిక్కగా అవుతుంది సాంబార్ అనేది. ఆ తర్వాత ఇంగువ అండి. ఇంగువ వచ్చేసి ఎల్జీ కంపెనీ, లైట్గా అలా చల్లుకోవాలి. అంటే ఒక 1/2 స్పూన్కు కొంచెం ఎక్కువ, అంతే ఎక్కువ పడదు. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. కొంచెం మంట పెద్ద పెట్టుకోవాలి సార్. ఇప్పుడు మనం పట్టిన మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి. మరిగేటప్పుడు సార్ బాగా మరుగుతుంది. ఈ టైంలో మనం మసాలా వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు బాగా చిక్కగా అయింది ఈ మసాలా కంటే మాత్రం మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఒక 10 గ్రాములు అటు ఇటుగా ఉంటుంది. అది కూడా సాల్ట్ బట్టి మీరు చూసి వేసుకోవచ్చు అండి. మొత్తం వేస్తాం. మసాలాలో కొన్ని వాటర్ కూడా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ కలిపి వేస్తున్నామండి. ఎందుకంటే డైరెక్ట్ వేస్తే గడ్డ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇందులో మళ్ళీ ఒక 1/2 లీటర్ వాటర్ పెంచాం. మీరు చెక్ చేసుకోవచ్చు. వాటర్ పెంచి ఇందులో కలిపి వేస్తున్నాం. ఇప్పుడు సాంబార్ అయితే చిక్కగా వచ్చిందండి. మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ మేము యాడ్ చేస్తున్నాం ఇందులో. మొత్తం మీద 3 లీటర్ వరకు వాటర్ పడ్డాయండి ఇందులో. సాల్ట్ కూడా ఇంకొక 10 గ్రాములు యాడ్ అయిద్దా కూడా లాస్ట్లో టేస్ట్ చేసి చెప్తామండి మేము. ఇంతేనండి మొత్తం చూసుకోవచ్చు. కొత్తిమీర వేయాలి సార్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. చిన్న పెట్టుకోవాలి సార్, చిన్న పెట్టుకొని వేయాలి. అదే చిన్నగానే పెట్టాం కదా సాయి ఆల్రెడీ గ్యాస్. వావ్, మంచి స్మెల్ వస్తుంది సాయి. చిక్కదనం చూడండి సార్. ఈ ఉడిపోయినవి ఈ చిక్కదనంలో ఉండాలి. ఉడిపి అంటే ఈ విధంగా చిక్కగా ఉండాలి. బాగా వచ్చింది సాయి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం. ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ అది కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇందాక వచ్చేసి సాల్ట్ 40 గ్రాములు వేసామండి. అది సరిపోలేదు. 3 లీటర్ల వాటర్కు ఇంకొక 30 గ్రాముల వరకు సాల్ట్ పడుతుంది. అలాగే బెల్లం వచ్చేసి 150 గ్రాములు వేసాం కదండి బెల్లం. ఇంకొక 50 గ్రాముల వరకు పెంచుకున్నాం ఇందులో మేము. ఎందుకంటే బెల్లం కూడా
సరిపోయింది. ఇవేనండి పూర్తి కొలతలు. మీరు ఫస్ట్ మాత్రం వీడియో చూసి మీరు మొత్తం క్లియర్గా రాసుకున్న తర్వాత అప్పుడు చేయండి, మీకు క్లియర్గా వస్తుంది. మొత్తం మీద ఇక్కడ సాల్ట్ పెంచాం, బెల్లం పెంచాం, వాటర్ కూడా 3 లీటర్ వరకు తీసుకున్నామండి. ఈరోజు అయితే ఉడిపి స్టైల్లో సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మీకు కొలతలతో క్లియర్గా చెప్పాను. టేస్ట్ విషయంలో అయితే ఎలాంటి తేడా ఉండదు. ఉడిపిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీకు కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, లేదా ఉడిపి స్టైల్ సాంబార్ ఇంట్లో చేసుకున్నాను ఉపయోగం ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. అలాగే ఇంకొక మాట అండి, మీకు ఏ ఫుడ్ కావాలో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీకు ప్రతి కామెంట్ మేము చూస్తున్నాం, చూసి రేపు ఏం చేయాలనుకుంటున్నాం. సాయి మళ్ళీ మనం రేపు ఏం చేద్దాం అనుకుంటాం? టమాటా చట్నీ లేకపోతే రేపు పునుగు, టమాటా చట్నీ, ఇడ్లీ సార్. ఇడ్లీ. రేపు రవ్వ టమాటా చట్నీ, ఇడ్లీ, ఈ 3 రాలేదండి, ఇవి చేసేస్తాం. ఇంకా ఒక నార్త్ టిఫిన్స్ అనే కాదండి, ఇంకా అన్ని వెరైటీస్. అంటే తొందరలో మేము రాగి జావా, రాగి ఇడ్లీ, మిల్లెట్స్ కూడా ఇవి కూడా చేస్తాము. ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయొచ్చు. ఇంకొక విషయం, తొందరలో మండి బిర్యానీ, జ్యూసీ మండి, ఇది ఎలా చేయాలో మండి మొత్తం దాని మసాలాలు, బిర్యానీ మసాలాలు A to Z నా ఛానల్లో నేను చేయబోతున్నామండి. మీరు కూడా చెప్పొచ్చు ఇంకేం కావాలనుకున్నారు. ఒక్కటండి, వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక లాస్ట్లో ఒక్క విషయం అండి, లాస్ట్లో ఒక్క మాట. చాలామంది నాకు కాల్ చేసి ఆన్లైన్ క్లాస్ ఉందా అని అడుగుతున్నారు. ఆన్లైన్ క్లాస్ కూడా అవసరం లేదండి. ఇంత కొలతలతో ఇంత క్లియర్గా ఏ ఒక్క ఛానల్లో కూడా చెప్పి ఉండరు. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు మా ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు, సాయి వచ్చేసి ఒక 5 ఇయర్స్ అనుభవం, ఇవన్నీ కలిపి మేము అన్నీ చేస్తున్నాం. ఎన్ని హోటల్ చూసి ఉంటాము, ఇవన్నీ కలిపి చేస్తున్నామండి. మీరు చేసి చూడండి, పర్ఫెక్ట్ రాకపోతే మాది బాధ్యత. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, అండ్ లైక్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.